ఇజ్రాయెల్కి ఇప్పుడు కొత్త సమస్య ఎదురవుతుంది. ఒకవైపున వాళ్ళ ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇరాన్ అప్పుడప్పుడు బ్రీచ్ చేయగలుగుతుంది. వందల కొద్ది మిస్సైల్ ఒకేసారి వాడినప్పుడు ఐరన్ డోమ్ దాన్ని ఆపలేకపోతుంది. ఇది ఒక సమస్య అవుతుంది. హిజ్బుల్లా వాళ్ళు అనేక సార్లు మిస్సైళ్ళు ప్రయోగిస్తారు, రాకెట్లు ప్రయోగిస్తారు, అట్లాగే డ్రోన్లు ప్రయోగిస్తుంటారు. వాటిని అడ్డుకోగలుగుతున్నది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ఇజ్రాయెల్. కానీ మొదటిసారి హిజ్బుల్లా వాళ్ళు వాడిన రాకెట్టు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి బిల్డింగ్ని కూల్చడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. ఉత్తర ఇజ్రాయెల్లో ఒక బిల్డింగ్కి పెద్ద బొక్క పడినటువంటి సిచ్యుయేషన్ ఇది ఎక్కడ ఇజ్రాయెల్లో జరిగింది. ఇజ్రాయెల్లో ఉన్నటువంటి భవనం మీద కంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయలేదు. దీంతో ఇప్పుడు కొత్త సమస్య ఎదురవుతుంది. అంటే ఏం జరగబోతుంది రాబోయే రోజుల్లో? హిజ్బుల్లా దగ్గర కూడా పవర్ఫుల్ వెపన్స్ వచ్చేసినాయా అన్నటువంటిది ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళకి అర్థం కాక తలపట్టుకుంటున్నారు.